అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్? అంటే ఇలా ఎలా వచ్చిందంటారు అసలు? అంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీలో ఇప్పుడు మా ఫాదర్ బ్రదర్స్లో కానీ మా మదర్స్ సిస్టర్స్ వాళ్ళలో కానీ బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు మాకు. అంటే వ్యవసాయదారుల కంటే కూడా బిజినెస్ పీపుల్ ఎక్కువ. ఆ కోరికతో ఉన్న మూలంగానో ఏమో కానీ చదువు సరిగ్గా వంట పట్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను 2 సార్లు. ఇక లాభం లేదు ఇది మనకి, మన జాస్ అంతా బిజినెస్ మీద ఉంది. అప్పటికేమైందంటే నాన్నగారు రాజకీయాల్లో ఉండటం మూలంగా కానీ ఇంట్లో 2 ఆడపిల్లలకి పెళ్లి చేయటం మూలంగా కానీ డబ్బులు లేవు, అయిపోయినాయి. అప్పటికి వ్యాపారం చేద్దామంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఒక పేపర్లో మెడ్రాస్లో ఆంధ్ర క్లబ్లో నాటకాలు పోటీలు పెడుతున్నారు, ఉత్సాహవంతులందరూ కూడా దీన్ని పాల్గొని కాంపిటీషన్లో రావచ్చు. నాతో చదువుకున్న వాళ్ళకి డిగ్రీ వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు. అందరు కలిసి కూర్చొని మన ఊరు రామిరెడ్డి గారు, గుత్తా రామిరెడ్డి గారు అని ఆయన ఆంధ్ర క్లబ్కి అధ్యక్షుడు. ఆయన ఇంకో ఆయన సెక్రటరీ ఉన్నారు. మా ఊరాళ్ళే, మన ఊరాళ్ళే కదా, మనం నాటకం కడదాము, ఒకటి కడితే మనం సెలెక్ట్ చేస్తారు మన వాళ్ళే కదా అని అప్పుడున్న ఆలోచనలో అది. ఆలోచన ప్రకారం వెళ్ళాము. నాటకం చేయలేరని మీరు, షార్ట్ టైం ఇది, ఒక ప్లేలెట్ వేద్దాం అన్నారు. మాకు నాటిక అంటే ఏంటో నాటకం అంటే కూడా తెలియదు మాకు అప్పుడు. సరే, అది పోలీసు అనే ఒక నాటిక సెలెక్ట్ చేశారు. దానికి అందరం ప్రాక్టీస్ చేసాం. అందులో ఆ పోలీస్ పాత్ర నాది. నాటకం వేసి చూపించాం.